హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. మనది ఈరోజు వీడియో వచ్చేసండి. నేను గులాబీ మొక్క గులాబీ మొక్కని నేను ఈ కుండీలో పెట్టానండి. 25 పూలు పూయించాను. పూయించిన తరువాత నేను దీనికి ఇచ్చిన ఫుడ్ ఏంటంటే అరటిపండు, చక్కగా కౌమేనూర్, ఇదంతా మట్టి అంతా కుల్లగిచ్చేసి అరటిపండు కౌమేనూర్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇందులో ఒక టమాటా మొక్క వచ్చేసి, ఇది ఒక దోస మొక్క వచ్చినాయండి. ఇంకొకటి వచ్చి ఇదిగో చంద్రకాంత మొక్క. ఇప్పుడు ఈ 3 మొక్కలకు నేను దీనికి ఇచ్చిన ఫుడ్డు ఈ 3 మొక్కలు ఉపయోగించుకుంటున్నాయండి. ఇవి దీనికి సరిపోతున్నాయి. అలా ఇది ఈ మొక్క వచ్చేసి ఎంత చిన్న పువ్వులు వచ్చినాయండి. 3 పువ్వులు. ఈ బలమంతా ఈ 3 మొక్కలకి వెళ్తుంది. నేను ఇచ్చిన చెట్టుకి బలం ఫుడ్ 3 మొక్కలకి వెళ్తుంది. దీనికి ఎక్కువ అందటల్లా చిన్న చిన్న పువ్వులు వచ్చేసి ఆగిపోయినాయి. ఈ 3 పువ్వులే వచ్చేసి చిన్నగా ఆగిపోయినాయి. చూడండి ఏ విధంగా పెద్ద పెద్ద వెడల్పుగా 25 పూలు వచ్చిన చెట్టు ఈ 3 ఫ్లవర్స్ వచ్చేసి చిన్నవిగా వచ్చేసి ఆగిపోయినాయి. దీనిని నేను ఎలా గ్రహించానంటే, ఇప్పుడు ఈ టమాటా మొక్క, ఈ దోసపాదు, ఇంకా వచ్చేసి ఇది చంద్రకాంత మొక్క, ఇంకా గన్నేరు, ఒక గన్నేరు పుష్పం వచ్చే మొక్క, సువర్ణ గన్నేరు పుష్పం చెట్టు, సువర్ణ గన్నేరు చెట్టు అంటారు. ఇది ఒకటి. 4 వచ్చేసి నేను ఇచ్చిన బలాన్ని ఫుడ్డునంతా ఇవి ఉపయోగించుకుంటున్నాయి. అప్పుడు ఈ చెట్టుకు అందటం లేదు. దాని కొరకు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే, ఈ మొక్కను కొంచెం వాటర్ పోసేసానండి. ఇలా వాటర్ ఇచ్చేసి వీటిని సపరేట్గా, నాకు ఇది గులాబీ మొక్క ముఖ్యం మనకి.